లోనికి నాయన మీరు లోకానికి వచ్చినప్పుడు తల్లి అయిన మరియమ్మ ద్వారా మీరు లోకానికి వచ్చి ఉన్నారు. తల్లి ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యమైనదో, స్త్రీ యొక్క ప్రాధాన్యత కుటుంబ విషయములు కానీ, సంఘ విషయములు కానీ, సమాజ విషయములు కానీ, సంఘ బిడ్డలు ప్రార్థన చేయటానికైనా ఈ రోజున జీవగల దేవుని సంఘానికి మరొక తల్లిదండ్రులుగా మాకు మీరు ఇచ్చిన అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి మేము స్తుతిస్తున్నాము దేవా. వారికి మీరు పెట్టిన ఆత్మల భారాన్ని బట్టి వందనాలు. ఈ కువైట్ దేశంలో జీవగల దేవుని సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కష్టం ఉందని తెలిసిన, బాధల్లో ఉన్నారని తెలిసిన, శ్రమల్లో శోధనలు ఉన్నారని తెలిసిన మరి ఆత్మీయ తల్లి వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళిన ఆయన సంఘ బిడ్డల కొరకు కన్నీరు కార్చి వారు చేసిన ప్రార్థనలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. మీరు ఎన్నో ఘనమైన కార్యాలు సంఘములు చేయించినందుకు, ప్రతి ఒక్క బిడ్డను సాక్షులుగా నిలబెట్టుకునిచ్చినందుకు స్తోత్రాలు. మా అందరి కొరకు ప్రార్థించడానికి ఆ యొక్క తల్లిగా మీరు శారమ్మ గారు నిలబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. ఆ తల్లికి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలము మీరు కలుగు చేసి కృపాక్షేమములతో నూతన అభిషేకముతో నింపి మీ సేవా పరిచర్యలు నిన్ను నూరేళ్ళు నిండు వృద్ధాప్యం వచ్చే వరకు నీ కృపలో వాడుకుని మీ నామానికి అధికమైన మహిమ తెచ్చుకుని వారి పేర్లు జీవగ్రంథం రాయబడటానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆశపడతాం. ఈరోజు కొంచెం లేట్ అయినా మన కోసం కనుక అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుందాం రండి.